హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏమంటే మనము తిరుపతి నుంచి జపాలికి వెళ్తున్నాము. సో జర్నీ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి, చూసి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. ఒక్కొక్కసారి నా వాయిస్ సరిగా మీకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ ఈ గాలి వల్ల దీనివల్ల మీకు కొంచెం సరిగా వినిపించకపోవచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నుంచి కొంచెం బాగా వచ్చేటట్టు నేను ట్రై చేస్తాను, ఓకేనా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు కనుక గమనిస్తే వీడియో స్టార్టింగ్ నుంచి దాదాపుగా నేను 11 నుంచి 14 స్పీడ్ బ్రేకర్లు దాటానండి. అసలు ఇన్ని స్పీడ్ బ్రేకర్లు పెడితే వీపు నొప్పులు ఎందుకు రాదండి చెప్పండి? అది గవర్నమెంట్ పెడతా ఉందో తెలియదు, లేక వీళ్ళు పెట్టుకుంటా ఉండాలో తెలియదు. ఎందుకు చెప్తారు బాధలు. సందులోకి పోయి నుంచి బయట రోడ్లోకి రావాలంటే తోల తీరిపోతుంది అంతే. ఫ్రెండ్స్, నేను ఇక్కడ యాక్చువల్గా త్వరగా వెళ్ళాలనేసి ఇక్కడ రైట్ తీసుకుని వస్తాను. యాక్చువల్గా అయితే అలా వెళ్ళకూడదు, అది రాంగ్ రూట్. ఇట్లా తిరుక్కొని బస్ స్టాండ్ దగ్గర నుంచి తిరుక్కొని రావాలనేసి నేను త్వరగా వెళ్ళాలి కాబట్టి ఇట్లా వెళ్ళిపోతున్నా. బట్ రాంగ్ రూట్లో మాత్రం వెళ్ళదు ఫ్రెండ్స్, ఓకేనా? యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా కెమెరా యాంగిల్ కూడా డౌన్లో ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్. నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం అది బాగా వచ్చేటట్టు చూసుకుంటా. ఫస్ట్ టైం కదా, కొంచెం అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం బాగా వచ్చేటట్టు నేను చూసుకుంటా, ఓకేనా? ఎందుకు రిటర్న్ పోతున్నానంటే యాక్చువల్గా మనకి యాక్షన్ కెమెరాకి స్టిక్ వస్తుంది, సో అందుకోసం దాన్ని తీసుకుందామని పోతున్నాను. ఎందుకంటే హెల్మెట్గా ఉంటే అది సరిగా కొన్ని చోట్ల మనం నడిచేటప్పుడు అలాంటప్పుడు మనం క్యారీ చేయలేము కదా, దానికోసమని స్టిక్ కొందామని లోపలికి వెళ్తాం. యాక్షన్ కెమెరా అది స్టిక్ ఉందా? టైం పడుతుందా? ఉందా మీ దగ్గర? సరేనా, మళ్ళీ వస్తాను. సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయలేం కాబట్టి మనం బయలుదేరేద్దాం, ఎందుకంటే లేట్ అవుతుంది. మళ్ళీ చీకటి పడిందంటే అక్కడ రోడ్లు బాగుండవు, అందుకోసం అనేసి. ఓకే, బయలుదేరదాం. పెట్రోల్ పట్టుకోవడానికి ఆగుతున్నాం ఇక్కడ. సో కొండకి ఎక్కేదానికి పెద్దగా ఖర్చు ఏం అవ్వదు ఫ్రెండ్స్ తిరుపతి నుంచి. సో నేను 160కి పట్టుకుంటున్నాను.
ఇప్పుడు మనము కపిల్ తీర్థం దగ్గర వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ అలిపిరి వెళ్తాము. అలిపిరి నుంచి ఇంకా కొండకి డైరెక్ట్గా ఒకసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. అదే మన తిరుపతి కపిల్ తీర్థం ఫ్రెండ్స్. తిరుపతిలో ఉండే వాళ్ళకి చాలామంది బాగానే తెలిసి ఉంటుంది, బయట వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. బయట వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తుంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ మీకు కానీ దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అటు చూసారా ఫ్రెండ్స్, ఇదే మన సనాతన ధర్మంలోని గొప్పతనం. అయ్యప్ప మాల వేసున్న భక్తులు రోడ్లో అంటే ఏమి ఆధారం లేని వాళ్ళకి ప్రసాదాలు పంచుతూ ఉంటారు. సో ఇది తిరుపతిలో మీరు రెగ్యులర్గా చూడొచ్చు ఎక్కడైనా సరే రోడ్ల మీద, ఎందుకంటే రెగ్యులర్గా చాలామంది పంచే వాళ్ళు ఉన్నారు. అలిపిరి ఎంట్రన్స్లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యి అక్కడ చెకప్ చేస్తారు. చెకప్ అయిపోయిన తర్వాత ఇంకా మనము డైరెక్ట్ కొండెక్కి ఇంకో జపాలికి వెళ్ళిపోయేది. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. అదే ఫ్రెండ్స్ చెకింగ్ పాయింట్. యాక్చువల్గా చెకింగ్ పాయింట్ దగ్గర ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, చూడండి మీకే అర్థమవుతుంది. చేసి స్కానింగ్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రాజకీయ నాయకుడు కాదు, ఫ్రీడమ్ కోసం మన కోసం కష్టపడ్డ వ్యక్తి. ఓకే ఓకే. అది ఫ్రెండ్ పరిస్థితి. మనకి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు కూడా ఎవరో కూడా మనకి తెలియదు. అలాంటి స్థితిలో మనం ఏం చేద్దాం. వెనకాల పోలీసులు ఆపుతా ఉన్నా ఈ మనిషి పార్టీగా వచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు పోలీసులు ఆపమన్నారు, ఇంకా తప్పక వీడిని ఆపాల్సి వచ్చింది. ఇంకా పోలీసులు వాడికి 2 అక్షంతలు వేసి అక్కడి నుంచి పంపించినారు. స్కానింగ్ లేదా? స్కానింగ్ లేదా? ఆయన ఎవరు ట్రైన్ టు బి స్మార్ట్ అన్నమాట, లేదని ట్రై చేశారు.
బట్ పోలీసులు ఆపమని చెప్పారు ఆఫీసర్ అడుగుతున్నారు. స్కానింగ్ లేదు అనుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఎంట్రన్స్లో పాస్ ఇస్తారు మనకి కొండ మీద వెళ్ళడానికి. ఏమంటే వెళ్ళేటప్పుడు మనకి 28 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల వెళ్ళాలా, దిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 45 మినిట్స్ లోపల దిగాల. సో ఇది ఇంతకుముందు ఆపేశారు, ఇప్పుడు దాదాపు ఒక 1 ఇయర్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు. సో అందుకే మళ్ళీ మనం టికెట్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి ఇంకా మన జర్నీ స్టార్ట్స్ ఫ్రెండ్స్. కొండకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జపాలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను మంచి ఒక ఆంజనేయ స్వామి పాట పెడతాను, అది వింటూ వ్యూని ఎంజాయ్ చేయండి. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభయప్రదం భవసాగర నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగర. భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే. నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా. భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే. కణ కణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయంబున నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే. భజ 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 భజ.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు ఆగామంటే యాక్చువల్గా మనము ఇక్కడ ఎక్కేటప్పుడు టర్నింగ్లో మనకి పైన వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం కనిపిస్తుంది, అంటే మనకి కొండల్లోనే. సో దాన్ని చూపించడానికి ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్. మీరు చూడండి ఒకసారి. ఆ ప్రదేశాన్ని మాత్రం మార్క్ చేసి కొంచెం కలర్ కూడా మార్చాను, మీరు చూసారని అనుకుంటున్నాను. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామ బంటువై వెలిగిన దేవ అమ్మ. కొండపైకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. సో ఇక్కడి నుంచి మనము ఈ గేట్ దాటుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి మనము రైట్ తీసుకుంటాము. రైట్ తీసుకొని ఒక స్ట్రైట్ ఒకటే రూట్ లాస్ట్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే డైరెక్ట్ జపాలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం దూరం దాకా మొత్తం డౌనే ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ మీరు చూడండి, నేను యాక్చువల్గా మొత్తం ఇంజిన్ కూడా ఆఫ్ చేసాను. ఎంత స్పీడ్ వెళ్తుందో మీరే చూడండి. నేను స్పీడోమీటర్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. చూసారా, టాప్ స్పీడ్ 52. చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభయప్రదం భవసాగర నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగర. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఇంకా రైట్ తీసుకొని డైరెక్ట్గా ఇంకా జపాలికి వెళ్ళిపోవడమే. మధ్యలో మనకి గోగర్భం డ్యామ్ వస్తుంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఆ డ్యాము, చూడండి ఒకసారి. వాటర్ యాక్చువల్గా అయితే ఫుల్గా ఉంటాయి మామూలుగా జనరల్గా వర్షాకాలం అప్పుడు అయితే. మీకు అక్కడ బ్లాక్గా కనిపిస్తాను చూసారా, అంత ఎత్తు వరకు మనకి వాటర్ ఉంటాయి అన్నమాట జనరల్గా అయితే. సో ఈ చెట్లంతా కూడా మునిగిపోతాయి ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి చాలా తక్కువ వాటరే. సో వర్షాకాలము తర్వాత ఒకసారి వచ్చి చూసామంటే అసలు వేరే రేంజ్లో ఉంటుంది. భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే. నీ నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా. భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే. కణ కణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే మొదలింగున నా ధైర్యం నీవే. మొత్తానికి జపాలి ఎంట్రన్స్కి వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఉంటాయి. యాక్చువల్గా 2 మార్గాలు ఉంటాయి. మీకు ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే అడవి మార్గం నుంచి వెళ్ళేది చూపిస్తాను, దిగేటప్పుడు మాత్రము మెట్లు ద్వారా వచ్చేది చూపిస్తాను.
ఫైనల్లీ రీచ్ అంటే రీచ్ ఏం కాదు, ఇంకా చాలా దూరం పోవాలి, నడవాలి యాక్చువల్గా. సో మనం ఏం చేద్దామంటే అనుకున్న గ్లౌజెస్ తీసేద్దాము. గ్లౌజెస్ తీసి బ్యాగ్లో పెట్టేసి యాక్చువల్గా పరిస్థితులు మనకి 2 రకాల దారులు ఉంటాయి. ఒకటి మెట్లు, ఇంకొకటి మామూలు దారి ఉంటుంది. అది దొరుకుతుంది. ఈ మెట్టు దారి అనమాట, మెట్లు ఎక్కుతారు. సో ఈ పక్క మనం వెళ్ళేది వచ్చేసి మెట్లు కాదు, ఈ దారి కొంచెం చెట్లు వీట్లు కొంచెం కొండల మధ్యలో ఉంటుంది. సో కాబట్టి ఇట్లా వెళ్దాం. మెట్లు రెగ్యులర్ కదా, ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం. వచ్చేటప్పుడు మెట్ల పక్క వస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా ఉంటుంది అనేది మెట్లు కూడా. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలానే వెళ్దాం. ఓకే, అడవిలో నుంచి ఉంటుందండి ఈ దారి. ట్రై చేస్తారు అందరూ, మరి అంత మోస్ట్లీ చేయరు. సో మనం ట్రై చేద్దాం. మొత్తం ఇలానే ఉంటుందండి రోడ్డు అక్కడ దాకా. పురుగులు తిరుగుతూ ఉంటాయంటారు, చూడాలి మరి. ఏదైనా వచ్చిందంటే మాత్రం బిస్కెటే. చూద్దాం పదండి, లెట్స్ ట్రై. అద్భుతమైన వ్యూ. ఇక్కడ పురుగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు చెప్తానా, కింద మనకి వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్ కోసం పుల్లనే కావు జింకలు కానీ జంతువులు ఏవైనా సరే వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్, కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే అడవి కదండి, అడవిలోకి మనం వచ్చాం.
సరే అక్కడ మనుషులు వచ్చిపోయి ఉండరు ఆల్రెడీ. స్టెప్స్ ఇప్పుడైతే ఎవరు కనిపించట్లా, అందుకనే మంచిది మనం జాగ్రత్తగా పోవడమే బెటర్. టైం ఎంత అయింది? 1:54. అది చూడండి, కొండ మీద డంపింగ్. ఎవడన్నా ప్లాస్టిక్లు ఎట్టు పడేస్తాడు. అసలు ప్లాస్టిక్ అంటేనే మన కొండ మీద బ్యాన్ చేశారు, కానీ ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఇంకా మంచిది చుట్టుపక్కల చూసుకోవడం బెటర్. వాటితో పోరాడే శక్తి మనకు ఉంటుందే ఉంటుంది. ఆ టైం వస్తే కానీ తెలియదు ఎవరికి. ఎట్లంటే ప్లాస్టిక్ మొత్తం ఇక్కడ డంప్ చేస్తున్నారు. గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయం ఇది. ఎంత ప్లాస్టిక్ పడింది అన్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ద వ్యూ. వా కూడా వా 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 నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది వేరే రేంజ్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు లేరండి. ఐమ్ ద ఓన్లీ పర్సన్. వెళ్తున్నాం, మనం ఒక్కరికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మెట్లు అట్లా పైనుంచి వచ్చేస్తాయి, మనం కింద నుంచి వెళ్తున్నాం. మీరు ఏమైనా స్పాట్ చేస్తే చెప్పండి జంతువుల్ని, కింద కామెంట్ చేయండి ఏమేమి ఉన్నాయో. ఎవరో మనుషుల మాటలు వినిపిస్తున్నాయి. వావ్, ఆసమ్. చెట్లు చూడండి, అసలు ఇప్పటి చెట్లు కదా ఇక. ఇలాంటి చెట్లు అండి మొత్తం. కామెడీ ఏంటంటే ఇది మామిడి చెట్టు. ఇంత పెద్ద మామిడి చెట్టు ఎప్పుడైనా చూసారా? యూ కెన్ ఓన్లీ సీ తిరుమల. తిరుమలలో మాత్రమే ఇంత పెద్ద మామిడి చెట్లు చూడగలరు. వావ్, అమేజింగ్. సూపర్ లొకేషన్.
ఓకే, మెట్ల దగ్గరికి వచ్చాము. మెట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్తే గుడి అనేది ఉంటుంది. వచ్చేసాం. ఇదండి గుడి. గుడికి వచ్చేసాం. గుడికి రీచ్డ్. గుడి గుడి పక్కన షాపులు కానీ చలో ఎంత తెలుసు కదా. అన్నా షూ రేటు పెట్టేసుకోతాను. షూస్ తీసేసి ఓకే, గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి ప్రదక్షిణ ఒకసారి చేద్దాము. అసలు జపాలి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? జనరల్గా అందరూ ఏమంటారంటే ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టాడు కాబట్టి వచ్చింది ఇక్కడ పేరు జపాలి అనేది అంటారు కదా. నాకున్నంత పరిజ్ఞానంతో మీకు చెప్తాను చూడండి. యాక్చువల్గా జబాలి అనే ఒక ఋషి ఏమో రామాయణంలో పూర్తిగా సంపూర్ణ రామాయణం కానీ ఒకసారి చదివామంటే మనకి దాంట్లో అర్థమవుతుంది. జబాలి అనే ఋషి హనుమంతుని కోసం ప్రార్థించిన అంటే తపస్సు చేసి తనని మెప్పించి తన దర్శనం కోసం తపస్సు చేసిన ప్లేస్ అనమాట. దీన్ని జబాలి అంటారు. యాక్చువల్గా కాలంతో పాటు మారుతూ ఉంటుంది కదా, జపాలిగా పేరు మారిందనమాట. సో ఆ విధంగా దీన్ని జపాలి అని పిలవడం స్టార్ట్ చేశారు. మీరు జపాలి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మంచి మంత్రం చెప్తాను, అది ట్రై చేయండి. చాలా పవర్ఫుల్ అది. సో మనం అనుకున్నవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఆ మంత్రాన్ని వెళ్ళిన ప్రతిసారి చెప్పిస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ మంత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, కొద్దిసేపు లోపల మనం వెళ్ళి చూసుకొని మళ్ళీ బయలుదేరాలా. దర్శనం అన్నాక మళ్ళీ చేస్తానండి. బాయ్. యాక్చువల్గా గుడి లోపల కెమెరా ఆన్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ నాకేం మనసుకు రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గుడి లోపల చేసి ఇంత బాగుండదు. ఎందుకంటే అది పవిత్రమైన ప్రదేశము, దాని యొక్క పవిత్రతను మనం కాపాడాలా. అందువల్ల నేను గుడి లోపల కెమెరా ఆన్ చేయలేదు. సో బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఆన్ చేశాను. ఓకే గైస్, సో జపాల్ నుంచి మళ్ళీ తిరుపతికి బయలుదేరుతున్నాము. ఇలా చూడండి. ఓకే, ఇంతసేపు మనం ఏం చేసామంటే అడవి ద్వారా వచ్చాము. ఇప్పుడు మెట్ల ద్వారా అట్లా వెళ్తున్నాము. చూడండి,
అసలు చూసారా ఈ వ్యూ అసలు అద్దరిపోయింది. జపాలి ఎంత పవిత్రమైనదంటే మనకి దైవ సమానులైన శ్రీరాముల వారు, సీతమ్మ, తర్వాత ఎట్లా ఉండే ఇప్పుడు లక్ష్మణులు దేవతం మనం ఇక్కడ యాక్చువల్గా. అరణ్యవాసానికి వచ్చినప్పుడు సేదతీరారు అనమాట. సో అలాంటి గొప్ప వాళ్ళు నడియాడిన ప్రదేశం ఇది. సో దాన్ని మనము ఆ పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత మనదే ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటో చూడండి మారం చేస్తుంది ఇది కదా. వాళ్ళు ఏందో కొంచెం సీరియస్గా చూసారు, అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసారు ఫ్రెండ్స్. ఓకే, ఇదే మెట్రో స్టార్ట్. సో ఇంతకుముందు మనం ఇలా వచ్చాము, ఇప్పుడు మెట్రో ఎక్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీకు జనసంచారం బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం అసలు జనాలు కనిపించలేదు అడవిలో వచ్చేటప్పుడు. ఇప్పుడు చూడండి జనసంచారం బాగా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. యాక్చువల్గా జపాలి నడకదారి చాలా బాగుంటుంది మెట్ల మీద నుంచి. ఒకవేళ మీరు ఒక 5-6 మంది గుంపుగా వచ్చే పని అయితే మాత్రం ఒకసారి అడవిలో నుంచి ట్రై చేయండి, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. చూసారా ఇంత పైన నడిచాం. ఇంతకుముందు అక్కడి నుంచి అట్లా వెళ్ళాం మనం కింద నుంచి అడవిలో. సో ఇప్పుడు ఇంత పైకి వచ్చాం. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. మెట్లు బాగానే ఉంది, నడుచుకుంటూ దిగుతున్నాము ఎందుకంటే ఎగరలేం కాబట్టి. ఎంతగా ఆంజనేయ స్వామి భక్తుడైనంత మాత్రం ఎగరలేం కదా. అలానే ఒక్కొక్క మెట్టుగా దిగుతూ దిగుతూ వెళ్తాను.
జై బజరంగబలి. నీ సింధూరం అభయప్రదం భవసాగరా, నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా. భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే. మనకి దిగేసాం. ఇప్పుడు బైక్ తీసుకొని తిరుపతి, చలో తిరుపతి. బండి వెయిటింగ్. ఓకే, started our journey to Tirupati. From Japali to Tirupati. ఇక చూడండి ఫ్రెండ్స్, అసలు పిల్లల్ని ఎంత అజాగ్రత్తగా వదిలేస్తున్నారో. మనం కూడా డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెనక చూసుకొని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అన్ప్రెడిక్టబుల్, చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. సో దయచేసి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు కనిపిస్తే ఫస్ట్ స్లో చేసేసేయండి. తర్వాత ఎలాగైనా సరే మనం నిదానంగా వెళ్ళి వాళ్ళని దాటిన తర్వాత మళ్ళీ మీ స్పీడ్ మీదే, అంతే. वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूत तुलित बलधामा महावीर विक्रम हनुमा రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగరా, నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా. భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే.
నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే కణ కణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయం గుణ నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే భజ 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 సో ఇది ఫ్రెండ్స్ జపాలి రైడ్ వీడియో. సో మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఎందుకంటే స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. పొంగ నేను కూడా మంచిగా ఇంకా కూడా మంచి వీడియో కంటెంట్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో ఏమన్నా చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్లో చెప్పండి, దాన్ని బట్టి నేను మార్చుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను.